హలో, ప్రజెంట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలో అవ్వండి. గుడ్ మార్నింగ్. సో నేను థాయిలాండ్లో ఎక్కువ వీడియోస్ చేయలేదు. ఇవాళ లావోస్ వెళ్తున్నా. థాయిలాండ్ నుంచి జస్ట్ చైనా వీసా కోసం వచ్చా. వీసా అయిపోయాక జపాన్ వీసా ట్రై చేద్దాం అనుకున్నా. జపాన్ రాలేదు కాబట్టి లావోస్ వెళ్ళి అక్కడి నుంచి చైనా వెళ్తాం. నాతో పాటు ఆర్యన్ కూడా వస్తున్నాడు. ఇద్దరం కలిసి లావోస్ వెళ్ళి అక్కడి నుంచి చైనా వెళ్తాం. మేము ఇంతవరకు ఒక హాస్టల్లో స్టే చేసాం, ల్యాంపో హౌస్. అది కోసాన్ రోడ్లో ఉంది. ఆ రోడ్ చాలా చాలా హ్యాపెనింగ్ అనమాట. నేను వీడియో చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. నేను ఈ కొత్త షేడ్స్ పెట్టుకోవడం వల్ల ప్రపంచం చాలా కలర్ఫుల్గా కనిపించింది నాకు ఇవాళ. పేస్టల్ కలర్స్తో. ఎందుకు సార్ ఎప్పుడు సైలెంట్గా ఉంటారు? పావు గంట చేసి ఒక నీళ్ళు బాటిల్ తీసుకున్నాం. అబ్బా చిల్లరిసరాడు. ఇది బాక్స్ దగ్గర పావు గంట నుంచి నేను తీయడానికి. మమ్మల్ని ఎయిర్పోర్ట్ నుంచి మర్యాదగా బయటికి దొబ్బామన్నారు. లావోస్కి 1500 USD పర్ పర్సన్ ఉండాలంట క్యాష్. అది ఫ్లైట్ ఎక్కించాలంటే. సో చాలాసేపు రిక్వెస్ట్ చేసినా అని వాళ్ళు అలౌ చేయలేదు. మేబీ నేను అనుకుంటున్నా రిటర్న్ టికెట్ లేదు కాబట్టి అలా చేశారేమో అనుకుంటున్నా. బట్ బై బస్సు కూడా వెళ్ళి చూస్తాం. బస్సు అయినా ఎక్కిస్తాడో లేదో. మోచిత్ బస్ స్టేషన్ నుంచి ఉందంట బస్సులా వియెంటైన్కి, బ్యాంకాక్ నుంచి. సో ఒకటే బస్సు ఉంది 8 o'clock నైట్. సో వెళ్ళి ఫస్ట్ ఒకసారి ట్రై చేస్తాం. వాడు కానీ పంపిస్తాడు అంటే బస్సులో వెళ్తాం. 5000. జస్ట్ ఎయిర్పోర్ట్కి వచ్చే ముందు అనుకున్నా ఇవాళ చాలా బ్రైట్గా ఉంది డే అని. చాలా బ్రైట్ అయిపోయింది ఇప్పుడు. పాపం ఆర్యన్ ఫస్ట్ టైం ఫ్లైట్ మిస్ అయ్యాడు. ఇప్పుడే నా స్టోరీలన్నీ చెప్పా. కొంచెం మోటివేట్ అయ్యాడు. $31 కౌంటర్కి వెళ్తే లావోస్కి వెళ్తామంట. లావోస్ ఇన్సైడ్ వాటర్. ఇన్సైడ్ వాటర్. వాటర్లో పెట్టవచ్చా కెమెరాని అని అడుగుతున్నాడు. బార్డర్ దగ్గరికి బస్సు ఉందంట, అది ఇస్తా అంటున్నారు. అది తీసుకొని అక్కడి నుంచి 55 బాత్ ఇస్తే లావోస్ తీసుకెళ్తారంట. అది ఊరికే. సో వియెంటైన్ తీసుకెళ్తారు. టికెట్ ఏది మంది? నేను టికెట్ అయితే తీసుకున్నాం కానీ అక్కడికి వెళ్ళాక ఏం అడుగుతాడో మరి. వెళ్ళి చూద్దాం. ఏదో ఒకటి అయిపోలే ఈ 2 రోజుల్లో. ఓకే టికెట్లో రాదు. టికెట్
ఇదేంటిది ఇదేంటిది 20 ఏంది 50 ఏంది వాట్ ఈస్ దిస్ డిఫరెన్స్? స్మాల్ బ్యాగ్ అనుకుంటా. ఓకే మా బస్సు రాత్రి 8 గంటలకి, ఇప్పుడు 3 అయిందా టైము? 2 అయింది. ఈ పాటు ఫ్లైట్లో ఉండాలి. 2 o'clock ఫ్లైట్. అది కావాలని ఎక్కించలేదు. ఆ బుక్ లోపల పెట్టమంటే పెట్టలేదు. ఇంకా ఈవినింగ్ వరకు వెయిట్ చేయాలి కదా, సినిమాకి వెళ్తాం. 3 o'clock కదా, ఇంకా అరగంట ఉంది. బయటికి వెళ్ళి తినేసొద్దాం. తినాలి. ఇంటి దగ్గర పాప్కార్న్ చీజ్ ఇండియా కన్నా జస్ట్ 55 baht. లగేజ్కి 2 బ్యాగ్స్కి 100 తీసుకున్నారు, చాలా తక్కువ. 100 థాయ్ బాత్ అంటే 200 చిల్లర. యాక్చువల్లీ ఇందాక అది కావాలని పంపించలేదు, లేకపోతే ఈ బస్ ఆప్షన్ కూడా ఉండదా. సో ఇండియన్ పాస్పోర్ట్స్కి ప్రాబ్లం మరీ చూడాలి. అది చెప్పిన దాని ప్రకారం. సో నా ఫ్రెండ్ అయితే ట్రావెల్ చేసాడు, వాడికైతే ఏం అడగలేదంట. లగేజ్ కలెక్ట్ చేసుకొని మధ్యలో సినిమాకి వెళ్ళేసి వచ్చాం. అది కూడా యానిమేషన్ మూవీ. భలే ఉంది. సగం నిద్రపోయా అందుకే. మూవీ అయితే బాగుంది. సగం నిద్రపోయినా కూడా అర్థమైంది, అంత బాగుంది. నేను వెళ్తాను వచ్చాక. సో అక్కడైతే రికార్డ్ చేసా అంతా, కానీ వాళ్ళు సెక్యూరిటీని పిలిపించి మరీ డిలీట్ చేసేసారు మొత్తం ఫుటేజ్ అంతా. ఎందుకంటే ఇండియన్ పాస్పోర్ట్స్ అయితేనే ఎంత స్ట్రిక్ట్ చేశారు. ఎందుకంటే బంగ్లాదేశీస్, పాకిస్తానీస్ వెళ్ళి లావోస్లో ఉండిపోతున్నారు అని చెప్పింది అనమాట. అదంతా రికార్డ్ చేశాను. సెక్యూరిటీని పిలిపించి కెమెరా తీసుకొని డిలీట్ చేయించింది మొత్తం అంతా. సో ఇప్పుడు లగేజ్ తీసుకొని బస్ ఎక్కి వెళ్ళిపోవడమే. మరి అక్కడ బార్డర్ దగ్గర ఏం అడుగుతారో చూద్దాం, పంపిస్తారో లేదో. పంపించకపోతే తూర్పు తిరిగి దండం పెట్టడమే. వీళ్ళు బస్ డ్రైవర్లు అయినా చాలా నీట్గా డ్రెస్సులు వేసుకున్నారు. బస్ బాగుంది. ఇది స్లీపర్ అనుకున్నాం కదా. ఓ దాన్ని కూడా స్లీపర్ అంటారా? బస్ అయితే బాగుంది కానీ స్లీపర్ కాదు. చిల్లరే ఎక్కువ ఉంది. వీళ్ళకి 10 రూపీస్ నోట్లు లేవు, కాయిన్సే. ప్రతి దగ్గర బోల్డ్ చిల్లర ఇస్తున్నారు. అందుకే ఎలాగైనా ఎట్ ద ఎండ్ లావోస్ వెళ్తున్నాం. ఎవరెక్కించకపోయినా అక్కడ దాకా వెళ్తామో లేదో. బార్డర్ దగ్గర ఆపేసి మళ్ళీ వచ్చాడు. ఆన్లైన్లోనైతే టికెట్ మనిషికి 2000 చిల్లర చూపిస్తుంది, కానీ మాకు 1030 థాయ్ బాత్ అయింది. అంటే 2000 రూపాయలు ఇద్దరు కలిపి. ఆల్మోస్ట్ సగం అయింది దాంట్లో. ఆన్లైన్లో చాలా ఎక్కువ ఉంది. అసలు బస్ ఆఫ్రికా ఫుడ్కి ఆప్షన్స్ లేవు, అవే ఉన్నాయి. ఐస్ క్రీమ్తో అడ్జస్ట్ అయిపోతున్నాను వాళ్ళకి. ఐస్ క్రీమ్ ఒక్కటే
నీట్గా టెంప్టింగ్గా కనిపించింది. మిగిలినవన్నీ చాలా దరిద్రంగా ఉన్నాయి. స్నీకర్స్ కూడా లేవు. చాలా కష్టం. డ్రెస్ మాత్రం చాలా బాగుంది. బస్లో కండక్టర్ బాగుంది. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి.